హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త అండి. రుషికొండ నిర్మాణాల కూల్చివేతకు కేంద్ర ఆమోదము. పూర్తి వివరాలైతే ఈ వీడియో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా చివరి దాకా చూసినట్లయితే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ కొట్టండి. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. విశాఖ రుషికొండ మీద 500 కోట్లతో గత వైసీపీ ప్రభుత్వం బ్రహ్మాండమైన కట్టడాన్ని నిర్మించింది. అయితే ఇది ప్రారంభం నుంచి వివాదాస్పదం అవుతూనే ఉంది. నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్నారని, పర్యావరణ హితాన్ని భిన్నంగా ఈ నిర్మాణాలు ఉన్నాయని హరిత ట్రిబ్యునల్ దాకా కూడా వెళ్ళి వ్యాజ్యాలు చేశారండి. అది ఒక కోణం అయితే, మరొక కోణంలో రాజకీయంగా కూడా రుషికొండ నిర్మాణాలు కాకరేపాయి. విపక్షాలు అన్నీ కలిసి రుషికొండను బోడిగుండు చేశారని విమర్శించాయి. రుషికొండ మీద అక్రమ నిర్మాణాలు, రహస్య నిర్మాణాలు అని రాజకీయ రచ్చకు తెరలేపాయి. అయితే దానికి వైసీపీ ప్రభుత్వం నుంచి సరైన సమాధానం రాకుండా పోయింది. అవి అక్రమం కాదు, సక్రమం అని చెప్పడానికి మీడియాను అనుమతించినా పోయేది అప్పట్లో. కానీ అలా కాకుండా వైసీపీ మౌనంగా ఉండటం, భారీ ఆంక్షలు పెట్టడంతో దాని మీద సామాన్య జనంలోనూ అనుమానాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఈ క్రమంలో వైసీపీ సర్కారు దిగిపోయి టీడీపీ వచ్చాక రుషికొండని ముందు పెట్టి వైసీపీ సర్కారు దర్బారు అని విమర్శలు చేస్తూ వచ్చారు. సో రుషికొండ మీద జగన్ సొంత భవనాలు నిర్మించుకున్నారని అన్నారు. అయితే ప్రభుత్వ స్థలంలో ప్రభుత్వం నిర్మించిన భవనాలు ఎలా జగన్కి చెందుతాయన్న లాజిక్ని మిస్ అయ్యారు. దీని మీద వైసీపీ నేతలు అయితే అది ప్రభుత్వ కట్టడమని, అతిథి గృహమని, దానికి ఏ విధంగా వాడుకుంటారో ప్రభుత్వం ఇష్టమని అన్నారు. కోర్టు అనుమతులు, గ్రీన్ ట్రిబ్యునల్ అనుమతులు తీసుకుని నిర్మించామని కూడా చెప్పారు. దీని మీద ప్రభుత్వం ఏమి చేయాలన్నది ఇంకా ఏమీ స్పష్టం చేయలేదు. కానీ ఈలోగా రకరకాలైన సలహాలు, సూచనలు వస్తున్నాయి. విశాఖకు చెందిన కేంద్ర పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖ విశ్రాంత ఐఏఎస్ అధికారి ఈఏఎస్ శర్మ తాజాగా ఈ అంశం మీద కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. విశాఖ రుషికొండ మీద ఉన్న భవనాలను తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆయన లేఖలో పేర్కొన్నారండి. సో ఈ నిర్మాణాలను కూల్చివేయాలని కూడా ఆయన సూచించడం విశేషం. ఈ నష్టపరిహారాన్ని అధికారుల ఖాతాలో వేసి వారి నుంచి రాబట్టాలని శర్మ సలహా ఇచ్చారట. గతంలో కేరళలో ఇలాంటి నిర్మాణాల మీద సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో ఇదే ఉందని అన్నారట. సో పర్యావరణ హితానికి విరుద్ధమైతే కూల్చేయాలని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో రుషికొండ భవనాలను అలాగే చేయాలని సూచించారు ఆయన. సో సిఆర్జెడ్ నిబంధనలను ఉల్లంఘించినట్లయితే ఇప్పటికే విచారణ కమిటీ తేల్చిందని శర్మ అన్నారు. సో ఈ రకమైన డిమాండ్తో ఆయన కేంద్రానికి లేఖ రాయడం పట్ల కొత్త చర్చకు తెరలేస్తోందండి. రుషికొండ భవనాలను కూల్చేస్తే 500 కోట్లు బుగ్గిపాలే అని అంటున్నారు అధికారులు. సో అధికారుల నుంచి అన్ని వందల కోట్ల రూపాయలు రాబట్టడం సాధ్యమా అన్న ప్రశ్నలు అయితే ఇప్పుడు ఉదయిస్తూ ఉన్నాయి ఫ్రెండ్స్.